ప్రైజ్ ద లార్డ్. ప్రవచనాల వర్షం. ఈ ఈ వరంగల్ ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ప్రవచనాలు అనేది కొన్ని వేలు ఉంటాయి ఆయన దగ్గర. నువ్వు నిలబడుతూ నీకు ప్రవచనాలు అత్తనే ఉంటాయి. ఆ ప్రవచనం నెరవేరుతుందా అని తెలియదు, కానీ ప్రవచనం మాత్రం నోటిల్నే ఉంటాయి. అవి ఎప్పటి కుప్పలు నోటి ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రవచనాన్ని నమ్ముకోవద్దు మనం. ప్రవచనాలకు మించిన వాడు యేసుప్రభు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం నువ్వు నమ్ముకొని బ్రతకాలి. ఎవరు వచ్చి నీకు ప్రవచనం చెప్తారు, ఆ ప్రవచనాలు అన్నీ నిజం అనుకోకు. చాలా మట్టుకైతే ప్రవచనాలన్నీ అబద్ధంలే ఉంటాయి, నిజం మాత్రం ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేసిండు. వాగ్దానం మించింది కాదు ప్రవచనం కంటే వాగ్దానం గొప్పది. కనుక వాగ్దానం ఎత్తుకొని ప్రార్థన చేయడం శ్రేష్టం. ఏదో ప్రవచనం చెప్పిలు కదా, ప్రవచనం నెరవేరుతుంది కదా అంటే నెరవేరవు. కొందరు ఇచ్చలను బట్టి ప్రవచనాలు చెప్తారు, కొందరు తన్ను తాను హెచ్చించుకోవడానికి ప్రవచనాలు చెప్తారు. ఈ ప్రవచనాలు ఎక్కడ నెరవేర్చబడతాయి? అయినా ఈ రోజుల్లో ప్రవచనాలు ఎందుకు? సాక్షాత్తు దేవుని వాక్యం మన చేతిలో ఉండగా ప్రవచనం ఎందుకు నీకు? జాగ్రత్తగా ఉండండి, ప్రవచనంలో మోసపోకండి. ఆ పాస్టర్ పేరు పెట్టి పిలుస్తాడు, ఈ పాస్టర్ ముట్టుకుంటే అద్భుతం జరుగుతాయి. ఇవన్నీ అనవసరమైన విషయాలండి. దావీదు కుమారుడా అని గుడ్డివాడు కేకలేసినప్పుడు ఆ గుడ్డివాని స్వరం కూడా దేవుడు విని ఆగిపోయిండు. ఈరోజు ఇవన్నీ అవసరం లేదు నీకు. నువ్వు నిజంగా ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేసి నమ్మితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ ప్రవచనాలు అనేటివి ఆగిపోతాయి ఒకరోజు, కానీ